పులివెందల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి 91,000 మెజార్టీ వస్తే 2024కి 60,000 పడిపోయింది, 30,000 మెజార్టీ పడిపోయింది. ఈ గ్రాఫ్ ఇలా పడింది కదా సార్, కారణం ఏమంటారు? సొంత నియోజకవర్గం ఇక్కడ షర్మిలా గారు ఎంపీగా పోటీ చేసినారు, తర్వాత బీటెక్ రవి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. ఆయన కూడా బాగా తిరిగినారు. షర్మిల కూడా పులివెందుల్లోనే తిరిగింది. సరే అక్కడ క్రాస్ ఓటింగ్ జరగదు కదా, ఆమెకు ఓట్లు వేయాలని వేసినప్పుడు ఇక్కడ బీటెక్ రవికి కూడా వేసినారు, అందువల్ల మెజారిటీ తగ్గిపోయింది. అసలు కడప జిల్లాలో టీడీపీ వైసీపీ బలం ఉండొచ్చు, కమలం గుర్తు గెలవడం అనేది అంటే ఆదినారాయణ రెడ్డి గారు మంచి నాయకుడే సార్, ఆ ప్రాంతానికి నాయకుడే, కానీ కమలం గుర్తు మీద ప్రజలు ఓట్లు వేశారంటే అప్పుడు దేనికి సంకేతం సార్ ఇది? ఇప్పుడు అంటే ఆయన అలయన్స్లో నిలబడినాడు. ఇప్పుడు గుర్తు బీజేపీ కమలం గుర్తు గుర్తుంది. అలయన్స్ బీజేపీ, తెలుగుదేశము, జనసేన కలిసి పోటీ చేసినాయి. పోటీ చేసినప్పుడు ఆయనకు ఒక బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి కమలం గుర్తుంది. కాకపోతే అక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, ముద్దనూళ్ళు అయితేనేమి, ఎర్రగుంటలు అయితేనేమి, జమ్మలమడుగులు అయితేనేమి. దానికి తోడు క్రిస్టియన్స్ కూడా మంచిగా సైజబుల్ పాపులేషన్ ఉండినా ఓట్లు వేసినారు. అంటే అది జనరల్గా పోయినారు, ఆ గుర్తును చూడలేదు, జనరల్గా పోయినారు. అది వివేకానంద రెడ్డి ఎవరు చంపారు, ఎందుకోసం చంపారు మనకు అవసరం సార్, అది కోర్టు చూసుకుంటుంది, చట్టం పరిధిలో ఉంది. కానీ ఆయన హత్యను ఎలా చూడొచ్చు అంటే పాపం వివేకానంద అది మర్డర్ చేయడం అనేది తప్పే. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరితోనూ కొట్లాడేవాడు కాదు, ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. అది ఎవరు చేసినారు, ఏం చేసినారు, ఎందుకు జరిగింది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. అది సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, తుదకేదో తేలుస్తారండి. కానీ ఆయన చేయాల్సినంతటి వ్యక్తి కాదు అంటాను. ఓకే సార్, ఫైనల్గా ఒకటే సార్, ఈ రోజుకి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రి అంటే ప్రతి ఒక్కరికి టక్కని గుర్తుకొచ్చేది ఎంవి మైసూరారెడ్డి గారు. ఆయన తర్వాత కొంచెం మాతారెడ్డి గారు, కొంతమంది పేర్లు అలా గుర్తుకొస్తాయి సార్. 2004లో కొంత అనుకున్న, 2004 తర్వాత తీసుకుంటే హోంమంత్రులు అంటే హోముకే పరిమితమయ్యేలా అయిపోయింది పరిస్థితి. అసలు ఆ పదవి అలంకార ప్రాయమైపోయింది, ఎలాంటి పవర్స్ ఉండట్లేదు అనేది అయితే బయట విమర్శలు బాగున్నాయి సార్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సార్, అంటే హోంమంత్రి నేనున్నప్పుడు కూడా నేను హోంమంత్రే సార్, కాకపోతే జిఏడి అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. జిఏడి వచ్చి ఐపీఎస్ ట్రాన్స్ఫర్లో, ఐఏఎస్ ట్రాన్స్ఫర్లో అన్నీ కూడా జిఏడి చూసుకుంటారు. జిఏడి ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన ఐఏఎస్లను, ఐపీఎస్లను అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి హోంమంత్రి దగ్గర ట్రాన్స్ఫర్ చేసేటి ఏవేవి ఉండవు. ఏది డిఎస్పీలు అయితే ఏదో డీజీ, హోంమంత్రి కూర్చొని ఏదో ఒక కమిటీ మాదిరి చేస్తుంటారు. మిగతా ఇన్స్పెక్టర్లను వచ్చి డిఐజీ చేసేస్తారు, డిఐజీ రేంజ్లోనే. ఎస్ఐలను వచ్చి ఎస్పీ చేసుకుంటారు. కాబట్టి హోంమంత్రి దగ్గర ట్రాన్స్ఫర్ అనేది ఏవి లేవు కాబట్టి ఆయన హోంమంత్రిగానే ఉంటాడు. అందువల్ల కొద్ది కంట్రోల్ అనేది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది ఉండదు. కాకపోతే వారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న సాన్నిహిత్యం వల్ల కొంతవరకు నడపచ్చు. అప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు పెక్యులర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూ ఒకటి, ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూల వల్ల లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోయింది. గ్రామాల్లోకి జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంచెము ముఖ్యమంత్రులుగా జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినారు నాకు. ఫ్రీడమ్ అంటే ఒక రకంగా జిఏడి వాళ్ళ దగ్గర ఉండిన డీజీకి, ఐజీ ఇంటెలిజెన్సు, ఐజీ లా అండ్ ఆర్డర్ ఉంటే కొంత మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోపోండి అని, ఏదో సమిష్టి నిర్ణయాలు తీసుకోమని ఒక సందేశం ఇచ్చినారు. అందువల్ల అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాం కాబట్టి పేరు వచ్చింది. ఇప్పుడు హోంమంత్రులకు ఆ సౌలభ్యం ఉండదు కదా, ముఖ్యమంత్రి ఇవ్వరు. ఏపీలో ప్రజలు బాగుపడాలన్నా, ఏపీ ప్రభుత్వం గాడిన పడి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి ఒక మంచి పాలన ముందుకు సాగాలంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు అది ముఖ్యమంత్రి నిర్ణయాలను బట్టి చేయాల్సిందేది. ఎందుకంటే ఒక పక్క రెవెన్యూ ఏమో అది ఎప్పుడు వచ్చే విధంగానే వస్తుంది. అంటే దాదాపు 1,30,000 కోట్లు, 1,40,000 కోట్లు రెగ్యులర్గా వస్తుంది. ఆ 1,40,000 కోట్లలోనే ఈ 7 లక్షలు చేశారు
ఏది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు 7 లక్షలు చేశారు. దాంట్లో కంతులు కట్టాల్సిందే, ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, అవి కట్టాలా, తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు చేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా. ఆయనకి ప్రియారిటీస్ ఏం చేంజ్ చేసుకుంటాడో ఒక బడ్జెట్ అన్న రావాలి కదా మేము చెప్పాలంటే. కనీసం ఆయన ఒక బడ్జెట్ అన్న ప్రవేశపెడితే దాన్ని బట్టి మేము చెప్పచ్చు. సార్ ఫైనల్గా సార్ హైదరాబాద్లో ప్రవేశపెట్టిన హైడ్రా మీద మీ కామెంట్ ఏంటి సార్? హైడ్రా అనేది తప్పు అని ఎవరు అనలేం కదా. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా గొలుసుకట్టు చెరువులు ఎక్కువ. ఈ చెరువు నుంచి ఆ చెరువుకి ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ చెరువులు ఉన్నాయి. ఇవి నాలాలో ఆక్యుపై చేసిన దానివల్ల నీళ్లు సరిగా ఫ్లో కాకపోయి అవి అడ్డాలు పడి దానివల్ల ఏమవుతుందంటే ముంపు ఏర్పడుతుంది. చాలా కాళ్ళకి నీళ్లు రావడము, వరదలు రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. అవి తొలగించి నాలాలను మళ్ళీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో పెట్టినారు. ఆక్రమణలన్నీ ఏ అయితే ఎఫ్టీఎల్ జోన్లోనూ ఉండేటివన్నీ కూలగొడుతున్నారు. కూలగొట్టడం మంచిదే అంటారు ఎవరైనా, చెడ్డది ఎవరైనా. ఇదే పరిస్థితి ఏపీలో కూడా అమలు చేయాలని చూసిన హైడ్రాను అమలు చేయాలనే ఆలోచన ఉందంట. ఎలా ఉంటుందంట సార్? ఇప్పుడు హైడ్రా అనేది ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ ఎందుకంటే నిజాం పరిపాలన ఉన్నది, బ్రిటిష్ పరిపాలన లేదు. నిజాం పరిపాలన ఉన్నప్పుడు రెవెన్యూ రికార్డు సక్రమంగా లేవు. అందువల్ల ఇటువంటి ఆక్రమణలు అవి ఇవి యథేచ్ఛగా జరుగుతాయి. ఇక్కడ పాత రికార్డు సరిగా ఉండదు కాబట్టి అక్కడ పోయే తల్లికి ప్రతిదీ రెవెన్యూ సిస్టంలో డెవలప్ చేసినారు. ప్రతి సర్వే నెంబరు మ్యాప్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉండేది ఉంది. సర్వే నెంబర్ను మార్చాలంటే కొద్ది కష్టాలు. అలా రెవెన్యూ సిస్టమ్ బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి ఒక రెవెన్యూ సిస్టమ్ డెవలప్ చేసినారు కాబట్టి అక్కడ ఇది లేదు. రెండోది మీరు చెప్పే హైడ్రా అవి పెద్ద పట్టణాలు ఉన్న చోట జరగాల. పెద్ద పట్టణాలు ఏమి లేవు కదా, వైజాగ్ ఒకటి, విజయవాడ ఒకటి ఉన్నది. ఏదో తిరుపతి అంటే ఇంకా అంత పెద్ద పట్టణం అనేదానికి లేదు. ఇక అటువంటి గొలుసుకట్టు చెరువులు ఉండాలా, ఇవన్నీ ఉండాలా, ఆక్రమణలు ఉండాలా. ఉన్నప్పుడు తొలగించేదానికి హైడ్రా పెడితే ఆడైనా మేలే, మంచిది అంటారు. ఏపీలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, కాంగ్రెస్కి మళ్ళా పూర్వం వచ్చే అవకాశం ఉందంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పరిస్థితి వేరు, దేశంలో ఉండే పరిస్థితి వేరు. ఇప్పుడైతే 100 సీట్లు ఉన్నాయి, ప్రతిపక్ష హోదా ఉంది. అది బీజేపీకి కూడా, ఎన్డీఏ కూటమికి కూడా సీట్లు తగ్గినాయి కాబట్టి కొంచెం జోరు తగ్గింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి కొద్ది కాలం తర్వాత కరెక్ట్గా చెప్పగలము అంటారు. థ్యాంక్ యూ సార్. అలాగా కిరణ్ కుమార్ రెడ్డి గారు త్వరలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారట. సీనియర్లందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నారట తనకు సహకరించామని. మైసూర్ రెడ్డి గారికి కూడా కాల్ వస్తే ఏం పరిస్థితి? లేదు నేను ఎక్కడ సార్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. ఏపీలో జరగబోయే రాజకీయ సమీకరణల గురించి మరొకసారి మిమ్మల్ని కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే.